హలో! ఈ హ్యాపీనెస్ కోసం ఎంత ఇబ్బందైనా కూడా వెళ్ళాలి అనిపిస్తది. దేని గురించి అనుకుంటున్నారా? మా షాన్విక్, హెత్విక్ గురించి. చూడండి ఎంత బాగా డాన్స్ ఏస్తున్నారో ఎంజాయ్ చేసుకుంటూ. మా యూనిట్‌లో బడాకానా పెట్టిండ్రి ఆ రోజు. ముందు రోజు పాగల్ జిమ్‌ఖానా అయిపోయిందనేసి వీడియో పెట్టా కదా! ఇది ఆ నెక్స్ట్ డే బడాకానా మొత్తం అయిపోయింది ప్రోగ్రామ్ అంతా. మేము డిన్నర్ కూడా చేసేసాము. దాని తర్వాత పిల్లలందరూ డాన్స్ ఏస్తుంటే ఇంటికొచ్చేద్దామనేసి అనుకోయింటిమి. పిల్లలందరూ డాన్స్ ఏస్తుంటే చీకు నేను కూడా వెళ్తాను అనేసి అన్నాడు. అక్కడి నుంచి ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదనమాట. చిన్నోడికేమో మధ్య మధ్యలో కొంచెం క్రాంకీ అవుతుండే, ఎందుకంటే వాడికి నిద్ర వస్తుండే కాబట్టి. అలాగే పాటలు పెట్టింటే డాన్స్ వేసుకుంటూ. ఇందులో ఇబ్బంది ఏంటి అని అనుకుంటున్నారా? పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి వాళ్ళని రెడీ చేసి అంత ప్రిపేర్ చేసుకొని వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడేం కొద్దిసేపు ఆడుకుంటారు, కొద్దిసేపు ఏడుస్తారు, సర్లే అక్కడ ఓకే. మరి ఇంటికి వచ్చి నేను వాళ్ళని పడుకోబెట్టి మరి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇదంతా కొంచెం వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తుంటే అది చూసి మాకు హ్యాపీనెస్ అనమాట. సర్లే వచ్చినందుకు బాగా ఎంజాయ్ చేసినారు అనేసి. యూనిట్లో పాగల్ జిమ్‌ఖానా, ఇంకా బడాకానా, ఇవి వెల్ఫేర్ ఇలాంటివి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మేమేం సింపుల్గా రెడీ చేసి ఇంటి దగ్గర పిల్లల్ని తీసుకొని వెళ్తాము. కానీ అక్కడ మాకంటే ముందే వెళ్ళి వీళ్ళు అవన్నీ అరేంజ్ చేయడము, ఆ టెంట్లు వేయడము, ఆ తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మరీ అవన్నీ తీసి సర్దుకోవడము. నార్మల్ డేస్ కంటే కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్న రోజే వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది. టైంకి అన్నీ సెట్ చేయాలా అనేసి అదొక కష్టపడతారనమాట. గోవర్ధన్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ కొంచెం వర్క్ చేసి మరీ ఒక 2 hours లేట్గా వచ్చినాడు ఇంటికి. చీకునైతే ఎంతో ఇబ్బందిగా అక్కడ నుంచి లాక్కొని రావాల్సి వచ్చింది. అది కాక రోడ్డు కూడా మొత్తం ఫాగ్ కవర్ అయిపోయింది, అసలు రోడ్ అనేది కనిపించట్లేదు. అందుకు మేము కొంచెం ముందే వచ్చేసినాము. అంతే. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.